திருப்பாவை 24వ பாசுரம். ஆண்டாள் திருவடிகளே சரணம். அன்று உலக மலர்ந்தாய் அடிப்போத்தி, சென்றங்கு தென்று லங்காய் செத்தாய் திரள போத்தி, போன்ற சகடு முதைத்தாய் புகழ் போத்தி, கன்று குனிலா விரிந்தாய் கஜில் போத்தி, குன்று கொடியா வெடுத்தாய் குணம் போத்தி, வென்று பகை கெடுக்கும் நின் கைவேல் போத்தி, என்றென்றும் சேவகமே ஏத்திப்பறை கொள்வான், இன்று யாம் வந்தோம் இறங்கேலோர் எம்பாவாய். ఆండాళ్ తిరువడిగలే శరణం. 24వ పాసురం వివరణ. గోపికలు ప్రార్థించిన ప్రకారముగా కృష్ణ భగవానుడు లేచాడు. నడిచి వచ్చి సభాస్థలమున సింహాసనమున కూర్చున్నాడు. ఒక పాదం నేలమోపి ఒక పాదం పైకి ఎత్తి పెట్టి కూర్చున్నాడు. స్వామి పాదము ఎర్రగా ఉన్నది. ఆ ఎరుపు సహజమని తెలియదు మన గోపికలకు. ప్రేమ పారవస్యము చేత అరేరే స్వామి పాదం కందిపోయిందే, శయనాగారం నుండి ఇంతవరకు నడిపించామే, ఎంత కందిపోయిందో అని ప్రేమతో పొంగిపోయి బెంగ పెట్టుకుని, అరెరే ఎంత దుర్మార్గులము, స్వామిని నడిపించి తీసుకువచ్చాము అని ఈ పాదము పడిన శ్రమ ఎప్పుడెప్పుడు పడినదో ఆ పడిన శ్రమకంతటికీ ఒక్కసారి మంగళము పాడుతున్నారు ఈ పాసురములు. స్వామి, ఆనాడు ఈ లోకమునంతనూ కొలిచిన వాడువు నీవే కదా, ఎంత కష్టపడినదో నీ పాదము. రాయనక రప్పనక చెరువనక కొండనక కొలిచిందే పాదము. తండ్రి, నీ పాదానికి మంగళము అని ఆనాడు పాదం చేసిన మహోపకారానికి మంగళం పాడారు. ఏమి చేసింది ఉపకారము? భూమిని కొలవటం కాదు ఉపకారము, అహంకారాన్ని తగ్గించింది. బలిచక్రవర్తి నేనే దాతనని, నేనే ధార్మికున్నని, నేనే యజ్ఞశీలున్నని, 3 లోకములు నావని, నేనే ఇచ్చేవాణని అహంకరిస్తే, నీది కాదురా నాది ఈ భూమి అని అహంకారాన్ని తగ్గించాడు. మన లోపల అహంకారాన్ని తగ్గించిన ఆ పాదానికి పాడారు మంగళం. స్వామి, అంతేనా? సాక్షాత్ అహంకారమే రూపుదాల్చి లోకంలో భగవంతునికి చెందిన వస్తువు నాది అని స్వీకరించాడు ఆనాడు రావణాసురుడు. సీతమ్మనే చెరపట్టాడు. వాడి లంకకు నీవే నడిచి వెళ్ళావా తండ్రి? పాదుకలు లేకుండా రాళ్లల్లో రప్పల్లో నడిచింది నీ పాదము. ఆహా స్వామి, అక్కడకు వెళ్ళి ఆ మహత్తరమైన అహంకార స్వరూపుడైన రావణాసురుని సంహరించావు. నీ బలమునకు మంగళం అన్నారు. ఇక్కడ పాదం పడిన కష్టం నడక మన కోసమని స్వామి మనుష్యుడై జన్మించి పడరాని పాట్లు పడి మనకి మానవత్వాన్ని నేర్పాడు, దానవత్వాన్ని శిక్షించాడు. ఇదిగో స్వామి చేసిన మహోపకారం ఇది. 3వది అంతకంటే ఆశ్చర్యం. పసిపిల్లవాడు ఇంకా నెల నిండలేదు. ఉయ్యాలలో బండి కింద పడుకోబెట్టింది తల్లి యశోదాదేవి. దానిలో పడుకుని ఉండగా రాక్షసుడు వచ్చి బండి మీద పడ్డాడు. బండి విరిగింది, స్వామి మీద పడింది. స్వామికేమీ ఆపద కలుగలేదు. బండి విరిగింది, రాక్షసుడు చనిపోయాడు. ఆహా స్వామి, ఎంత కష్టపడినదయ్యా నీ పాదము. లేత చిరుచిగురు పొట్లం వలెనున్న నీ పాదంతోటి ఆ బండిని తన్నేవా? ఆహా, ఎంత కష్టపడినది తండ్రి మా కోసమని నీ పాదము అని బాధపడుతున్నారు గోపికలు, మంగళం పాడుతున్నారు. ఏమి చేసింది ఉపకారము? ఈ శరీరమే ఒక బండి. ఈ బండికి 2 చక్రములే కర్మలు. ఆ కర్మలు పుణ్యము పాపము 2 రకములు. ఈ పుణ్య పాపములనే కర్మలు 2 స్వామి పాదం తగిలితే శిథిలమవుతాయి. అప్పుడు ఈ బండిలోకి ప్రవేశించిన అసురుడు చనిపోతాడు. మనలో మరలా మానవత్వము దివ్యత్వము ఆవిర్భవిస్తాయి. కాబట్టి స్వామి, నీ పాదమునకు మంగళం. స్వామి, అంతకంటే కష్టపడ్డావు కదా. ఒకనాడు 2 రాక్షసులు సంకేతము చేసుకొని, ఒకరు వెలగ చెట్టుగా మరొకరేమో దూడగా వచ్చారు. వచ్చి నీ మీద పడబోయింది దూడ. చెట్టు మీద కూర్చుని ఆ రాక్షసుడు చెట్టు కదల్చి పళ్ళు క్రింద రాలుస్తున్నాడు. ఈ దూడ కోసమని నీవు వెళితే ఆ పళ్ళు పడి నీవు చనిపోవాలని వాళ్ళ ప్రయత్నం. ఎంత ఉపద్రవము! ఎవరు రక్షించారు? నీ పాదము రక్షించింది స్వామి. ఏమి చేసింది పాదము? ఒక పాదము ముందుకు వేసి ఒక పాదము వెనుకకు వేసి ఆ స్థితిలో నిలబడి ఆ రాక్షసుని అంటే దూడను 4 కాళ్ళు కలిపి పట్టుకుని
గిరగిరా తిప్పి చెట్టు మీదకు విసిరితే చెట్టు పోయింది, దూడ పోయింది. కాబట్టి స్వామి, ఎంత మహోపకారము చేసిందయ్యా! నీ పాదాన్ని ఆ వేళ అణిచిపెట్టావే, ఎంత శ్రమ పడినదో నీ పాదము. మంగళము మంగళము. ఏమి చేసింది ఉపకారము? వాసన, రుచి అని రెండు ఉంటాయి. మనము చేస్తాం పనులు, ఆ చేసిన పనులు మరిచిపోతాము. కానీ అవి లోపల ఉంటాయి. ఒక పువ్వు పెడితే, ఇంగువ పడితే గుడ్డకు వాసన పట్టినట్లే మన మనసులో రుచి, వాసన రూపంలో ఉండిపోతాయి. వెనుక చేసిన అనుభవాలన్నీ లోపల ఉండి పాడు చేస్తాయి. మనని మళ్ళీ వాటి ఎందే ప్రవర్తింపజేస్తాయి. వాటిని నశింపచేసేవాడు స్వామి. రుచి దూడ, వాసన వెలగపండు. వెలగపండుని దూడతో కొట్టి చంపాడు. మా రుచి వాసనలని సమూలముగా నాశనం చేసేవాడు నీవే కదా స్వామి. నీకు మంగళము. అంతేనా స్వామి? ఆనాడు గోవర్ధనగిరిని 7 ఏళ్ల వయసులో ఎత్తిన వాడివి. చిటికిన వేలి మీద పర్వతాన్ని నిలబెట్టుకున్నావే 10 రోజులు రాత్రింబవళ్ళు. ఎంత శ్రమపడినది నీ పాదం! అంత బరువు మోసి నేలకి నిలదొక్కుని నిలబడినదే నీ పాదము. ఆహా స్వామి, నీకు మంగళం అంటున్నారు. ఇది చేసిన మహోపకారం. ఏమి చేశాడు? గోవంటే శబ్దము. దాని అర్థము మనకు తెలియక చెట్టు అంటే పై చెట్టే అనుకుంటున్నాము. కాదు, చెట్టు లోపల జీవతత్వమున్నది. జీవతత్వము లోపల భగవత్తత్వమున్నది. భగవత్తత్వము దాకా వెళ్ళదు మనకు ఆ శబ్దము. శబ్దము వినిపిస్తే అదే అర్థమని మన ఉద్దేశము కాదు. సకల పదార్థములు భగవదాత్మకములే. సకల శబ్దములు భగవద్వాచకములే. ఈ రహస్యాన్ని అందించాడు ఆనాడు స్వామి. ఇంద్రుడంటే ఇంద్రుడు కాదురా, వర్షం ఇచ్చేది నేను. గోవర్ధనమంటే గోవర్ధనం కాదురా, రక్షించేది నేను అని స్వామి ఇంద్రుడు యజ్ఞం చేయలేదని కోపగించి వర్షిస్తే తాను రక్షించాడు. వర్షం ఇచ్చేవాణ్ణి నేను అని రుజువు చేశాడు. కాబట్టి గోవర్ధనం ఉద్ధరించి రక్షించిన స్వామి నీకు మంగళం అన్నారు. శత్రువులను జయించి వారిలోనున్న పగను నాశనము చేసిన నీ చేతిలోని వేలాయుధమునకు మంగళం అంటున్నారు చివరికి. మన పెద్దలు తమ బిడ్డలకు ఎక్కడ దృష్టి దోషము తగులుతుందో అని పిల్లలు ఏదైనా ఒక గొప్ప పనిని చేస్తే ఆ గొప్ప వాడిది కాదు, ఆ కలముది అని కలముపైనో మరో దానిపైనో ఆ గొప్పను మార్చి ఎదుటివారి చూపు ఎలా బిడ్డపై నుండి మరలిస్తారో అలాగే కృష్ణుని పాదం యొక్క గొప్పతనాన్ని చెప్పిన గోపికలకు బెంగ కలిగి ఆ ఘనతంతా ఆ చేతిలోని వేలాయుధానిది అని మాట మార్చి ఆఖరికి ఆ వేలాయుధానికి మంగళం పాడారు. మనము లోకములో 6 రుచులను అనుభవిస్తూ ఉంటాము. అలాగే ఆండాల్ 6 వైభవాలను స్తుతించి 6 రుచులుగా అనుభవించి స్వామి నీకు మంగళాలు పాడి పర అనే వాయిద్యాన్ని నీ దగ్గర నుండి పుచ్చుకుందుకు వచ్చామయ్యా.